బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పిచ్చోడు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమాజానికి అర్థమైంది ఎవరు పిచ్చోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర అధికారం నుండి ఒక పిచ్చోడు తరహా వివరించారు కాబట్టి తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా పోయింది. మీరు పిచ్చోడు పరిపాలన కొనసాగించింది మీరే. పిచ్చోడ్లాగా వివరిస్తుంది కూడా కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకు తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ కాలం పడుచుకోకుండా ఒక పిచ్చోడు లాగా వ్యవహరించింది కేసీఆర్ గారు, అహంకార పూర్తంగా ఒక పిచ్చోడులాగా వ్యవహరించింది కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోడులాగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లలో అన్యాయం చేసిరు, నిధులలో అన్యాయం చేసిరు, నియామకాల్లో అన్యాయం చేసిరు, తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు, శూన్యం. ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్లుంటాడో అట్లాంటి పరిపాలన కొనసాగించిండు కేసీఆర్ గారు. అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం. అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం, జూబ్లీస్ చేసింది కూడా శూన్యమే. ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కూరగబెట్టింది ఏమీ లేదు. ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసారు. అదే కాకుండా వారాయనలో మూసి పునర్విభజన జరగలేదు. హైదరాబాద్ లో అదేవిధంగా ఎఫ్టీల పేరు మీద మాత్రమే కాలయాపన చేశారు. అదే కాకుండా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి మేలు జరగకపోవడం, ఒక పిచ్చోడు పాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ సమాజం గతంలో 10 సంవత్సరాల కాలం పాటు చూశారు.